ఎలా చూస్తారు? గద్దార్కి కారు ఇప్పించాను మీ ఆ రోజు మీరంతా ఏడికి పోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతారు. తెలంగాణ వాదులంతా ఆ రోజు ఎక్కడ పోయారు? గద్దార్కి 5 బుల్లెట్లు కొట్టింది కూడా అలా దోస్తు చంద్రాలే కదా. చంద్రాల అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే కదా 5 బుల్లెట్లు దిగినాయి. మరి 5 బుల్లెట్లతో పోల్చుకొని తెలంగాణకు బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు నైజాం సర్కార్ కూడా అని పాడినప్పుడు నువ్వు లాగుదొడగలేదు. నువ్వు ఇప్పించిన కారు అంటున్నావు, నువ్వు ఇప్పించిన ఇంత మా తెలంగాణ పిల్లలు ఆయనను ఆదర్శంగా తీసుకొని సినిమాలు చూస్తే ఆ బిచ్చంతో నువ్వు బతుకుతున్నావు పవన్ కళ్యాణ్. ఇవాళ తెలంగాణ సామాజిక వర్గం పిల్లలైనా మన జనాలైనా చూసిన భిక్షం వేస్తే సినిమా చూసి నువ్వు బతుకుతున్నావు. అసలు నువ్వు పెద్ద బుచ్చపోనివి. నువ్వు గద్దారన్నని ఇవాళ నువ్వు అంత నిలదీసే అంత పెద్దోని కాదు, ఆయన కారు ఇప్పించే అంత కూడా పెద్దోని కాదు. అది ఇప్పించినవో లేదో కూడా ఏదో తప్పించుకోనికి అంటున్నట్టు బిడ్డ. బుల్లెట్ దిగిన తర్వాత కూడా ఫస్ట్ ఆయన కాడికే పోయిండు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన బుల్లెట్ దిగింది ఎప్పుడు 90s లో. ఓకే, ఈయన 12 ఓకే. పాగల్ కళ్యాణ్, సారీ ఆయన పేరు పాగల్ కళ్యాణో పవన్ కళ్యాణో కానీ నేను పెట్టి వచ్చింది ఆంధ్రాలో. కానీ ఆ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆయన పోరాటంలో ఈయన లాగు తొడగలేదు. ఏదో ఎవడో కొంతమంది సన్నాసులు పోరలు, చిన్న చిన్న పోరలు మన ప్రాంతంలోనే నీకు ఆనాడు అన్నట్టుగా పెద్ద మనిషి కత్తి అందే కానీ పొడిచేదైతే మనోడే అని. సో 100% అది జరుగుతుంది. దాన్ని అడ్డుకోనికి కాదు, అవసరమైతే మాలాంటి వాళ్ళం కూడా కాంగ్రెస్ పార్టీని వదిలేసి కూడా తెలంగాణలో తీవ్రస్థాయిగా పవన్ కళ్యాణ్ కాదు ఆయన బాపు అని అయ్యా ఇలా పవన్ కళ్యాణ్కి ఎథిక్స్ ఉన్నాయి అనుకుంటే ఆ రోజు పీఆర్పీ పార్టీని కాంగ్రెస్లో కలిపినప్పుడే మీ ఎథిక్స్ కోల్పోయారు. ఇంకెన్నిసార్లు పొత్తులు పెట్టుకుంటారు? ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకుంటారు? చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం, ఆయన పార్టీ ఎన్నో ద్రోహాలు చేసింది. ఆ ద్రోహాలల్లా కప్పిపూడ్చుకొని కొద్ది వచ్చినా కూడా రాబోయే రోజులలో కాదు కానీయం. అవసరమైతే మేము కూడా కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసి మేము కూడా మీతో పాటుగా తెలంగాణ ఉద్యమకారులు ఎమ్మటి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎట్లా చూస్తున్నారన్న మీ అయ్యే జాగిరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ. మా డిఎన్ఏ రక్తం తెలంగాణ, మీ డిఎన్ఏ మరి ఆంధ్రనా పూనానా తమిళనాడా చెప్పాలి నువ్వు. ఓకే, పాగల్ కళ్యాణ్ నీ పాగల్ బంద్ చేయి, నీ పాగల్ మాటలు బంద్ చేయి. పవన్ కళ్యాణ్ ఇక నీ పేరు ఇవాళ నుంచి ఆ రోజు కూడా నేను విజయవాడలో బీసీ ధర్నాలో చెప్పినా నీ పేరు పాగల్ కళ్యాణే. మూమాటికి నిన్ను ఇక అన్ని ఉడవికి కొట్టవలసి వస్తుంది మళ్ళీ. ఇక ఖబర్దార్. ఓన్లీ బీసీలే రియాక్ట్ అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇవ్వనటువంటి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అన్ని కులాలలో ఉంటారు. ఇక రేవంత్ రెడ్డి అంటే ఆయన సొంతం విషయం ఉండొచ్చు. ఆయన ఏమన్నా ఎందుకు పొన్నం ప్రభాకర్ బాగానే స్పందిస్తుండు కదా. మా పార్టీ నుంచి ఒకలో ఇద్దరు సీఎంఏ స్పందించాలనేది ఏముంటుంది. కానీ సరే ఆయన వ్యక్తిగతం ఏముందో కానీ 100% పొన్నమన్న లాంటి వాళ్ళైనా మేమైనా కూడా ఊకోము. వాణి మాట్లాడుతున్నారు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ నినాదం అని చెప్పి మళ్ళీ ఒకసారి తెర మీదకి ఎక్కుతున్నది. లాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా కొంత దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రిగా, హోంశాఖ మంత్రిగా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి దీని మీద మాట్లాడచ్చు. ఏం చెప్తారన్న దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచనలు ఏమున్నాయో అయితే వాస్తవంగా కూడా గత 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వం ఉన్నా ఒకళ్ళు లొల్లిపెట్టలేదు. మా ప్రభుత్వం తప్పని నేను చెప్పను. దాని మీద పొన్నం ప్రభాకర్ అని కూడా ఇన్ఛార్జ్ చేసిరు. దాని మీద తెలంగాణ కోసం మాట్లాడుతుండే ఒక మంత్రి గారు రవాణా శాఖ. 100% పొన్నం ప్రభాకర్ గారైనా మాలాంటి వాళ్ళమైనా కాంగ్రెస్ పార్టీ పరంగా మాట్లాడతాం. అది ఒకవేళ ఆయన ఉద్దేశం తప్పు ఉంటే మేమే బయటకు వచ్చి కొట్లాడతాం. చలో 100%. ఈ అస్తిత్వం కోసం నిలబడుతుంది అనుకోవచ్చా ఈ కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూడొచ్చు? 100% తెలంగాణ కోసమే నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. అట్లా ఏముండదు, ఎవరి కోసమో జోక్. అది కూడా 100% జోకే అవసరం వస్తే మేమే బయట కోసం అంటున్నాం కదా. ఏఐసిసి పోస్టుకు రాజీనామా చేసి 100% వస్తా, కంపల్సరీగా వచ్చి నిలబడతాను.